నిజామాబాద్ జిల్లాలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ యోగితా రాణా, ఎమ్మెల్సీలు ఆకుల లలిత, విజయ్ గౌడ్ పాల్గొన్నారు. రామాయణం ద్వారా వాల్మీకి సమాజానికి విలువైన సూచనలు చేశారన్నారు కలెక్టర్. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బోయ ఫెడరేషన్ ప్రతినిధులు, విద్యార్థులతో ఆడిటోరియం కిక్కిరిసింది. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నల్గొండ జిల్లా ఆలేరులో రోడ్డెక్కారు ఆశా వర్కర్లు. నెల రోజులకు పైగా నిరసనలు, ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటూ మండిపడ్డారు. సర్కార్ చర్యలకు నిరసనగా జిల్లాలోని ఆలేరు, యాదగిరిగుట్ట, రాజాపేట మండలాల ఆశా వర్కర్లు ఆలేరు నేషనల్ హైవేపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. ట్రైనింగ్ లో భాగంగా నల్గొండ పట్టణంలో ర్యాలీ చేశారు ఆర్ఏఎఫ్ సిబ్బంది. సాధారణ పోలీసులతో కలిసి వీధుల్లో కవాతు నిర్వహించారు. జిల్లాలో శాంతి భద్రతల సమస్య రాకుండా ఆర్ఏఎఫ్ పనిచేస్తుందన్నారు అధికారులు. ప్రజలంతా కులమతాలకు అతీతంగా కలిసిమెలిసి ఉండాలన్నారు. ఈ ఈవెంట్ లో ఆర్ఏఎఫ్ అడిషనల్ డీఎస్పీ దినేష్ తో పాటు నల్గొండ డీఎస్పీ రాములు నాయక్ పాల్గొన్నారు. ప్రభుత్వం తమ కష్టాలను పట్టించుకోవడం లేదంటూ మెదక్ జిల్లా తూప్రాన్లో రోడ్డెక్కారు ఆశా వర్కర్లు. సమస్యలపై నిరసనలు, ధర్నాలు చేస్తున్నా సీఎం పట్టించుకోవడం లేదంటూ హైవేపై రాస్తారోకో చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మెదక్ జిల్లా రామచంద్రపురం నాగులమ్మ ఆలయం దగ్గర మంజీరా పైప్ లైన్ పగిలిపోయింది. రోడ్డుపై నీరు వృధాగా పోతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. దీంతో హైదరాబాద్ కు నీటి సరఫరా నిలిపేశారు. పైప్ లైన్ రిపేర్లు చేపట్టారు అధికారులు. మహబూబ్ నగర్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నారు పోలీసులు. బాలనగర్ మండలం రాజాపూర్ వాగులో ఇసుకను అక్రమంగా తవ్వుతున్న జేసీబీతో పాటు 2 లారీలను సీజ్ చేశారు. జిల్లాలో ఇసుక అక్రమ తరలింపుపై నిఘా పెట్టామని చెప్తున్న అధికారులు అక్రమార్కులను పట్టుకునేందుకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసినట్టు చెప్తున్నారు. కరీంనగర్ జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కౌముదిని పూజను వైభవంగా నిర్వహించారు అర్చకులు. ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి సందర్భంగా నిన్న రాత్రి 11:30కు శ్రీలక్ష్మి, ఇంద్రుడు, చంద్రులకు పూజలు చేశారు. పెద్ద తాంబాలంలో పాలు పోసి చంద్రుణ్ణి చూడడం కౌముదిని పూజ ప్రత్యేకత అని చెప్తున్నారు పండితులు. పాలల్లో చంద్రుణ్ణి చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. కరీంనగర్ జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో కోజగిరి పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఆలయంలోని కళావేదికలో స్వామివారి చిత్రపటాలను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారి భజనలు చేస్తూ జాగరం చేశారు. ఆ తర్వాత పెద్ద పాత్రలో పాలు పోసి అందులో చంద్రబింబాన్ని చూశారు. ఇలా చంద్రబింబాన్ని చూసిన వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని భక్తుల నమ్మకం. గల్ఫ్ ఏజెంట్ మోసాన్ని తట్టుకోలేక కరీంనగర్ జిల్లాలో సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యకు ప్రయత్నించాడు ఓ యువకుడు. గంగాధర మండలం కురిక్యాలకు చెందిన కొమురయ్య ఎంకామ్ చదివి ఉపాధి కోసం విదేశాలకు వెళ్లాలనుకున్నాడు. ప్రకాష్ అనే ఏజెంట్ కాఫీ షాప్ లో పని అని చెప్పి అక్కడికెళ్లాక హుక్కా షాప్ లో కుదిర్చాడు. ఏజెంట్ మోసం వల్ల 2 లక్షలు నష్టపోవడంతో పాటు అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకునేందుకు సెల్ టవర్ ఎక్కాడు. పోలీసులు కల్పించుకుని యువకుణ్ణి కిందకు దింపారు.